కాబట్టి మనకి ఎన్ని పనులు ఉన్నా కానీ మనం ముందు ప్రార్థనకే సమయాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా మరి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి పిల్లరా. మనం చక్కటి వాక్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. చాలమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి భక్తులు రాసిన మాటలు ఈరోజు సమాజాన్ని ఉద్ధరించడానికి పిల్లరా, వాక్యాన్ని గనక వింటే వాక్యం ఏం చెప్తుందంటమ్మా? వాక్యం బుద్ధి చెబుతుందంట. వాక్యాన్ని విన్నవారికి బుద్ధి కలిగి హృదయం మారి మరి మంచి మనుషులుగా మారతారు. దేవుని వాక్యం చదివిన వారు, దేవుని వాక్యాన్ని విన్నవారు మహాత్ములైపోతారు. ఎలాగా? వాక్యము మనలో ఉన్న చెడుని తీసివేస్తుంది పిల్లరా. చాలామందికి వాక్యం చెప్తుంటే చురుక్కుని వచ్చుకుంటారు. ఎందుకనమ్మా? వాళ్ళలో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సేవకులు ఈ మాటలు నాకేనేమో అనిపిస్తాయి. అవునా కదమ్మా? ఈ మాటలు నాకేనేమో. అలాగే భక్తిలో ఉన్న వాళ్ళకి, విశ్వాసంలో ఉన్న వాళ్ళకి, దేవుళ్ళో ఉన్న వాళ్ళకి ఈ మాటలు నాకు మంచి బలాన్ని ఇస్తున్నాయి, నాకు ఈ మాటలు మంచి సలహాన్ని ఇస్తున్నాయి, నా జీవితాన్ని ఉద్ధరిస్తున్నాయి అని పిల్లరా వారి హృదయాలకు తెలితే ఈ మాటలు. అవునా కాదమ్మా? అవునా? ఇదిగోండి ఎంత బాగా చెప్తారు. సహోదరులారా మేము మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి. అదిగోండి ఎవరికండి? ఎవరికమ్మా బుద్ధి? ఎవరికి వస్తుంది? అక్రమంగా నడుచుకున్న వాళ్ళకి, అక్రమంగా అడ్డదిడ్డాలుగా నడిచిన వారికి, అడ్డగోలుగా బ్రతుకుతున్న వారికి ఏమొస్తుందంట? ఏమొస్తుంది? బుద్ధి. ఏం ద్వారా వస్తుందమ్మా? సేవకులు చెబుతున్న మాటలు వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తాయి? శుభ్రం చేస్తాయి. బాగా ఆలోచించండి. హృదయాన్ని ఏం చేస్తాయమ్మా? హృదయాన్ని ఏం చేస్తాయి? శుభ్రం చేస్తాయి. అక్రమంగా నడుచుకున్న వాళ్ళకి, పాప జీవితంలో ఉన్న వాళ్ళకి, బురదలో దొరుకుతున్న వారికి, బురద అంటే పాపంలో దొరుకుతున్న వారికి ఏం కలిగింది అంటే ఈ మాటలు సురుక్కుని వచ్చుకున్నాయంట. నేను ఎంత పాపినా, ఎంత దుర్మార్గున్నా అని ఎవరి దాకో కాదు పిల్లరా, ఇలాంటి మాటలు నన్ను కూడా మార్చాయి. ఈరోజు మీ మధ్యలో నుంచి మాట్లాడుతున్నానంటే మహానుభావులు రాసిన ఈ యొక్క గ్రంథాలు, సేవకులు మాట్లాడుతున్న మాటలు నా హృదయంలోకి వెళ్ళి నన్ను గుచ్చి నా కళ్ళంట నీళ్ళు తెప్పించి ఎన్నో రోజులు నేను ఏడ్చేసాను పిల్లరా. ఏడవాలని, దేవుని ముందు పశ్చాత్తాపపడాలి, తప్పు తెలుసుకోవాలి పిల్లరా, చేసిన తప్పుకి ప్రాధేయపడాలి. దేవుని ముందు చేసిన తప్పు ఎప్పుడైతే ప్రాధేయపడి కన్నీళ్లు కార్చి నాయనా నేను పాపిని, నైనా నన్ను క్షమించు అని మనం దేవుని ముందు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన తప్పుల్ని మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు మనకి ఏమొస్తుందంట? బుద్ధి కలిగి రక్షణ వస్తుంది పిల్లలు. చూడండి ఎంతమంది మాట. అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి. ఎంత బాగుందండి మాట అసలు. అండి అమ్మా, వాంతులు విరోచనాలు పట్టుకున్న వాళ్ళకి నీరసం వచ్చేది చూసారా? అలాంటి వాళ్ళకి కొబ్బరి బొండంలో గ్లూకోజ్ కలిపి చక్కగా ఒక లోటాడు ఇచ్చామనుకోండి, ఎంత బాగుంటుంది? ఆరోగ్యం బాగుంటుందా? బాగోదా? అప్పుడు వరకు నీరస పడిపోయిన వారికి మంచి బలం వచ్చేది. అవునా? ఓపుకు వస్తుంది. అలా ఉంది మాట. ఎలా ఉంది అమ్మా? ముందేమో అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడే ఉంది, అక్రమంగా నడుచుకున్న వాళ్ళకి వాక్యం ద్వారా బుద్ధి చెప్పుడే ఉంది. రెండోదిగా చూడండి ఎంత బాగుందో. చదవమ్మా. ధైర్యం చెడిపోయిన వాళ్ళు ఉంటారంట. జీవితంలో పోరాడి 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 పిల్లరా అమ్మా, భార్య భర్తల గొడవల వల్ల కొంతమంది కోర్టు కేసులకు వెళ్ళి కోర్టులో మరి భార్య భర్తల గొడవలు తేలగా సంవత్సరాలు తిరుగుతూ ఉన్న డబ్బులు చేతిలో డబ్బులు అయిపోయి
భార్యాభర్తల మధ్యన ప్రేమ లేక, బిడ్డల మధ్యన ప్రేమ లేక ఎందుకు వచ్చిన జీవితం అనుకున్న వాళ్ళకి చాలామందికి ఇలాంటి మాటలు ధైర్యపరుస్తాయంట. కొంతమంది పిల్లరా అప్పులతో బాకీలతో సతమతం అయిపోయి ప్రాణం తీసేసుకుందామనే పరిస్థితిలోకి వెళ్ళిన వారికి ఈ మాట ధైర్యాన్ని ఇస్తాయంట. నేనున్నాను. ఎంత బాగుందమ్మా ఇది, ఆలోచించండి. తప్పు చేసిన వాడికి, తప్పు ఇంకా చెయ్యాలనుకున్న వాడికి ఈ మాటలు అంటే బుద్ధి కలుగుతుందంట. అమ్మా, ధైర్యం చెడిన వారికి, జీవితంలో పోరాడలేక ఓడిపోయిన వారికి ఆలోచించండి. ఇంట్లో కుటుంబంలో సమస్యల్లో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, రోగంతో పీడించబడుతూ ఈ బాధ ఇంకా నేను భరించలేకపోతున్నాను, ఎందుకు వచ్చిన జీవితం నాకు అన్న వాళ్ళకి దేవుడు వచ్చి కన్నీళ్లు తుడుస్తున్నట్టు ధైర్యంగా ఉంటుందంట. చూసారా ఈ మాట? ఆలోచించారా మీరు ఈ మాటనే? దేవుడు మాటలు ఇలా ఆలోచించాలి పిల్లరా. దేవుడి మాటలు ఇలా ఆలోచించాలి. చిన్న బిడ్డ ఏడుస్తున్న బిడ్డకి తండ్రి కన్నీళ్ళు తుడిచి నీకు ఎందుకురా నేను ఉన్నట్రా అంటే ఎంత ధైర్యంగా ఉంటుందో, ఆపదలో ఉన్న వాడికి వాక్యం, దేవుడు చెప్తున్న మాట కన్నీళ్లు తుడుస్తున్నట్టు ఉంటుందంట. భక్తులు రాసిన మాట, నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధల్లో నెమ్మదినిచ్చింది. ఏంటది? దేవుని ఒక వాక్యము మాటగా, సేవకుని నోటి నుంచి వచ్చే మాటగా అనేక మంది జీవితాల్లో కన్నీళ్లు తుడిచింది పిల్లరా. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చింది. నేను చచ్చిపోదాం అనుకున్నాను, జీవితంతో పోరాడలేక, కుటుంబంలో ఉన్న సమస్యలకి, అప్పుల్లో ఉన్న సమస్యలకి చచ్చిపోదాం అనుకున్నాను. నీ మాట నన్ను పట్టుకున్నది, నన్ను ధైర్యపరిచింది. నేనున్నాను నీకెందుకు అని నీ మాట నన్ను ఓదార్చింది, ధైర్యం చెప్పింది. ఎంత బాగుందంటే మాటలు అసలు నిజంగా మీరు ఏమనుకుంటారో తెలదు, కానీ వాక్యం చదువుతుంటే నాకు అంత రుచిగా ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. దేవుని మాటలు అంత రుచికరమైనవి అండి నిజంగాను. పిల్లరా, మనుషులు చెప్తే మనం నమ్మలే మాట, కానీ దేవుడు చెప్తున్నాడు ధైర్యంగా ఉండండి. చూడండి ఎంత మంది చదువమ్మా. ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి. చాలమ్మా, మీ పక్కన ఎవరన్నా చర్చిలోకి వెళ్ళకుండా, అమ్మా చర్చిలోకి వెళ్ళకుండా ఇంకా పాప జీవితంలో బ్రతుకుతూ ఉండి, లేదా చర్చిలోకి వెళ్తా ఉండి ఇంకా పాపం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? నేను చదువుకోలేదండి, నాకు రావండి అంటే, అమ్మా నోట్లో నుంచి మాటలు రావా? వచ్చా? ఎవరన్నా మీకు 500 రూపాయల కాగితం చిల్లరమ్మని, 500 కాగితం మీరు ఇచ్చిన తర్వాత మీకు 400 చిల్లర ఇస్తే ఒప్పుకుంటారా? కాళ్ళ పట్టుకుని గుంజేస్తారు, అవునా కదా? ఏంటిది 500 అన్నా 400 ఇచ్చేవిటని గుంజేస్తారు పిల్లరా. ఆలోచించండి. ఇది ఎంత బాగుంది చూసారా వాక్యం? అమ్మా ఎంత బాగుంది, అమ్మా ఎంత బాగుందో చూడండి. ధైర్యం చెడిన వారికి ధైర్యపరచండి. మీ ఇంటి పక్కన ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే, బాధల్లో ఉంటే మీరు ఏం చేయాలి? మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా బాధలు ఉన్నారనుకోండి, నిస్పృహలతో ఉన్నారనుకోండి, నిరాశ చెంది ఉన్నారనుకోండి, ఎప్పుడు చూసినా ఉసూరం అంటున్నారు, బాధలతో ఉన్నారు, ఏదో సమస్యతో ఉన్నారు, మీలాంటి వాళ్ళు వెళ్ళి వాదార్చాలి. దేవుడు మాటలు వాదార్చితే పిల్లలు ఆ సమయానికి ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడాలి, దేవుని సన్నిధిలో తీసుకురావాలి. వాళ్ళు ప్రార్థన చేసుకునేలాగా మీరు చెయ్యాలి. మీరు ప్రార్థన చేయాలి, రెండోదిగా వాళ్ళకే చేయించాలి. ఆలోచించండి. మన ఇంటి పక్కన ఎవరైనా ఆపరేషన్ చేయించుకున్నా, ఎవరైనా బాధల్లో ఉన్నా చాలామంది పట్టించుకోరు, వెళ్ళరు. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్తే పిల్లరా వాళ్ళకి చాలా ఓదార్పుగా ఉంటుంది. మన శత్రువు అయినా సరే వాళ్ళ కష్టాల్లో ఉంటే మనం వెళ్ళి కాసేపు మాట్లాడి మన మాటల ద్వారా వాళ్ళని ఓదార్చితే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది పిల్లరా. ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. మీ ఇంటి పక్కన ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా, మరి జ్వరంతో బాధపడుతున్నా, లేదన్నా ఏదైనా ఆపరేషన్ చేయించుకుని ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, వాళ్ళ మనసు పాడైపోయి మీకు కనిపించిన వాళ్ళతో కలిసి మాట్లాడండి. దేవుని మాటలో చెప్పండి. చూడండి ఎంత బాగుందా మాట. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఆదుకోండి ప్రియ. ఊతనీయుడి. బలహీనంగా ఉన్న వారికి, జీవితంలో ఇసుక పుట్టేసి ఎందుకు వచ్చింది నాకు ఈ బతుకన్న వాడికి దేవుడు మీతో చెప్తున్న మాటలు
మీ పక్కన వాళ్ళు దయ్యాలు చెప్పండి, వాక్యం చెప్పండి. దేవుడిని నమ్ముకోండి అమ్మా, మీ జీవితం బాగుపడుతుంది. మేము దేవుడిని నమ్ముకున్నాక మా జీవితాలు నాకు బాగుపడ్డాయి, దేవుడు ఉన్నాడు అని కొన్నంత ధైర్యం మీరు చెప్పాలి పిల్లరా. మనకు ఎందుకు వచ్చిందేలే, మనకు ఏమైనా కలిసి వస్తాడా, అలా ఎప్పుడు ఆలోచించకూడదు పిల్లరా. ఆలోచించండి, దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. ఈ మాటలు మనకే చెప్తున్నాడు, ఎందుకంటే ఎవరో ఇలా చెప్పబట్టే కదా ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చాం. మన జీవితాలు ఆత్మీయ స్థితిలో కట్టుకుంటున్నాం, మన కుటుంబాలు దేవుళ్ళు బాగా బాగుండనే లేదా? ఆలోచించండి. అలాగే లేని వారికి, బాధల్లో ఉన్న వాళ్ళకి, సమస్యల్లో ఉన్న వాళ్ళకి, జీవితంలో ఇసుకు పుట్టిన వారికి మీరు వెళ్ళి మాట్లాడితే ఈ వాక్యం మీ దేవుడు మీతో ఆ టయాన్ని ఏం మాట్లాడించాలో దేవుడు మాట్లాడిస్తాడో మీరు వెళ్ళి నుంచోవడమే. వెళ్ళి అమ్మా, మీకు దేవుడు ఏ జ్ఞానం కావాలో దేవుడు అటు సమయానికి దేవుడే ఇస్తాడు. మోషే గారు అన్నాడు, నాకు నోటు మాంద్యం గలవాడినయ్యా, నత్తువాన్ని నేను ఏం మాట్లాడగలను అంటే నీ నోటికి నేను తోడుగా ఉంటాను అన్నాడు. అన్నాడా లేదా? ఏమా అన్నాడా? ఆలోచించండి పిల్లరా. నాకు చదువు లేని దాన్ని, నాకు చదువు లేదు, నేను ఏం మాట్లాడతాను, నాకు మాటలు రావు అంటే దేవుడు నువ్వు వెళితే నీతో ఏం మాట్లాడించాలో ఆయన మాట్లాడిస్తాడు. ఏమో ఒకవేళ చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాడేమో, ఈ హింస పడలేక, ఈ బాధలు పడలేక చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాడేమో, నువ్వు వెళ్ళి చెప్పగానే దేవుడు నీతో మాట్లాడిన మాటలకి ఆలోచన మానుకుంటాడు. అనుకుంటారమ్మా, మానుకుంటారు. నువ్వు మాట్లాడిన 10 నిమిషాలు దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు అద్భుతం చేస్తాడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యని పరిష్కరిస్తాడు, నీ కన్నీళ్లు తుడిచే దేవుడు నా యేసయ్య అని నువ్వు ఎప్పుడైతే చెప్తావో ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే నీ మాటలకి ఆయన రక్షించబడతాడు. చదువు ఎంత బాగుందన్నమాట. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండండి. పిల్లరా, శాంతంగా ఉండండి, దీర్ఘశాంతంగా ఉండండి, చక్కగా మాట్లాడండి. అవతలను కోపం వచ్చినట్లుగా మాట్లాడినా కానీ మనం ఏం చేయాలి? శాంతంగా వాక్యాన్ని వారితో బోధించాలి. పిల్లరా, ఆలోచించండి. ఇదిగో మీకు ఇంకో మాట చెప్తున్నాను పిల్లరా, అనేక మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన స్నేహితులు పాడైపోయినా కానీ, పాడైపోతామంటే పాపంలో కొట్టుకుపోతున్నా కానీ, అమ్మా భయంకరమైన వ్యసనాల్లో మునిగిపోయినా కానీ మనం ఏమవ్వకూడదు, ఆ వ్యసనాలను మనం అంటించుకోకూడదు, ఆ పాపాన్ని మనం అంటించుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన బిడ్డలుగా మనం ఎవరు? పరిశుద్ధులైన పిల్లలము. మన స్నేహితుడికి వాక్యం చెప్పి వాళ్ళని అందులోంచి బయటకు తీసుకురావాలి తప్ప మనం వాళ్ళతో పాటు పాపంలోకి వెళ్ళిపోకూడదు. చూసారా, మనం ఏమనుకుంటాం? వాళ్ళని రక్షించాలనుకుంటాం. అలా అనుకున్నప్పుడు ప్రార్థన చేసి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆపదలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి. అంతే తప్ప పాపం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు మనం కూడా శరీరపు కోరికలు తీర్చుకోవడానికి మనం ఆలోచించకూడదు. ప్రియులారా, లోతు గారు అంట, అమ్మా లోతు గారు చుట్టూ ఉన్న అక్రమంలో చుట్టూ పాపం చేసేస్తుంటే ఆయన రోజు ప్రార్థన చేసుకుని, నాయనా ఇలాంటి పాపంలోకి ఊబిలోకి నేను వెళ్ళకుండా నన్ను కాపాడిన ఆయన అని ప్రార్థన చేసుకునేవాడంట. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అదిగోండి, దుర్మార్గంగా కొంతమంది ఆలోచిస్తున్నారంట. ఎప్పుడు? లోతు గారి కాలంలో. మాట్లాడండి. లోతు గారి కాలంలో ఏంటమ్మా ఏం చేస్తున్నారు? దుర్మార్గంగా ఆలోచిస్తున్నారంట. అప్పటికే ఇప్పుడు మనం ఉన్నాం, మన చుట్టూ అందరూ మంచోళ్ళే ఉంటారా? అమ్మ ఆలోచించండి. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ మనసు కలిగిన వారు ఉంటారు. ఉండరమ్మా? ఉంటారు. మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. అంతే కదా? మనం ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రార్థనలో మనం వాళ్ళ గురించి దేవునికి విజ్ఞాపన చేయాలి. లోతు గారంట చుట్టూ ఉన్నప్పుడు కొంతమంది కూడా లేరంట మంచోళ్ళు. లోతు గారి కాలంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు గారి కాపురం చేస్తున్న చుట్టూ కూడా ఒక్కళ్ళు కూడా మంచోళ్ళు లేరంట. చూడండి ఎంత బాగుందో. దుర్మార్గుల
కామ వికారమైన యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతుని తప్పించాడంటే దేవుడు. అమ్మా, ప్రమాదంలోను ఇబ్బందుల్లోను ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నువ్వు నీతిగా ఉంటే దేవుడు ఎంత ప్రమాదం నుంచి నిన్ను తప్పిస్తాడు. ఎప్పుడు నువ్వు నీతిగా ఉండాలి. ఆలోచించండి, ఈ రోజుని బట్టి మన పక్కన ఉన్న వాళ్ళు తప్పు చేసి సంపాదించేస్తున్నారు, అవతలోడు అబద్ధం ఆడి సంపాదించేస్తున్నాడు, యువతలోడు అక్రమంగా సంపాదించేస్తున్నాడు. మనం నీతిగా ఉంటున్నాం, ఇలాగే ఉంటున్నాం, మన జీవితాలు ఏం బాగున్నాయి అని అనుకోకూడదు. అమ్మా, అక్రమంగా అన్యాయంగా సంపాదించినా కానీ అది నిలబడదు. నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు ఉంటే, నువ్వు సంపాదించకపోయినా పర్వాలేదు, దేవుడు ముందు నీతిమంతుడిగా మంచి పేరు పొందుతావు. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన చెయ్యిస్తాడు. నీకు ఎవరో దేవుడే నిన్ను ఆపదలోంచి తప్పిస్తాడు. పిల్లరా, చూడండి ఎంత బాగుందో. లోతు ఉన్న చుట్టూ ఉన్న ప్రాంతం ప్రజలందరూ కూడా ఏమో ఎలా అయిపోయారంట? తప్పుడుతో పాపపు దారిలో ఉన్నారంట. ఎలా ఉన్నారంట? పాపపు దారులు ఉన్నారంట. చూడండి ఎంత బాగుంది చదువమ్మా. దుర్మార్గులు ఉన్నారంట చుట్టూ. ఎవరున్నారంటమ్మా? దుర్మార్గులు. కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు. అటువంటి లోతును తప్పించాడంట దేవుడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపం చేసేవాళ్ళే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ తాగుబోతులే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంత మాట గొడవలు కాళ్ళే. కానీ లోతు అవన్నీ చూసి, ఆ పాపపు క్రియలను చూసి, ఆ పాపం చేసే మనుషులను చూసి ఏం చేసేవాడంట? ప్రార్థన చేసుకునేవాడంట. నాయనా, వీళ్ళలో నేను కలవకుండా చేయనైనా, అలాంటి ఆలోచన నాకు రాకుండా చేయనైనా. వీళ్ళు ఎంత చెప్పినా మారుతుంది. కొంతమంది అండి ఇలా, కొంతమంది మాటలుగా మారుతారండి, కొంతమంది మాటకే మారరు. కొంతమంది ఏమంటారు తెలుసా? పెద్దోళ్ళు మాట, మంచి మనిషికి ఒక మాట. చెప్పండి, మీకు తెలిసేయాలండి. మంచి మనిషికి ఒక మాట, రెండో కూడా మనిషే కానీ గొడ్డుతో పోల్చాడు అక్కడ. మీరు ఆలోచించండి, మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. అంటే గొడ్లు మంచి చెడ్డవి ఉంటాయా అంటే కొన్ని గొడ్లు చెడ్డవి కూడా ఉంటాయి మరి, అవునా కదా? అలాగా మంచోలే, మనుషులు మంచోలే, కానీ చెప్పినప్పుడు వినకపోతే దేవుడు ఏం పోల్చాడు? మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ. ఆలోచించారా? అలాగా కొంతమంది ఎన్నిసార్లు వాక్యం చెప్పినా మారరు. ఆ గుండె ఏంటనుకున్నారు? బండ. ఏం బండది? ఏంటి? కోరిరాయది. వాక్యం చెప్తుంటే కొంతమంది అండి జాయిగా తలుపేసేసుకునేవారు. ఈ ఏరియాలోనే మీకు గుర్తుందని తెలుసు గారు, వాక్యం పడేది కదా చాలామందికి. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు, మన ఎక్కడ ప్రార్థన రమ్మంటామని గబగబా తలుపు వేసుకుని లోనికి వెళ్ళిపోతారు. అవునా కదా? మన ప్రార్థన రమ్మంటాం ఏమని, ఒకవేళ ప్రార్థన ఏమని తెలిసి తలుపులో వేసుకుని లోన ఉంటారు. లోన ఏం చేస్తారు? మోకాలు వేసుకుని ప్రార్థన చేస్తున్నారా? ఏం చేస్తారు? మేము ఈ పక్క నుంచి 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అదే. లోనికి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు? మంచి సీరియల్లో సినిమా పెట్టుకుని చూస్తూ ఉంటాం. మనం ప్రార్థన రమ్మన్నాం అనుకోండి, వచ్చే వారం వస్తారంటారు. వచ్చే వారం వస్తారా? రారు. ఇవన్నీ ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లోతు గారి కాలంలో చుట్టూ కూడా అలాంటి మనుషులే ఉన్నారంట. దేవుడు మాటలు చెప్తున్నా కానీ వినిపించుకునేవారు కాదు. అందుకే అన్నాడు, మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. అది కూడా మనిషే కానీ గొడ్డుతో పోలుస్తున్నాడు. అర్థమైందమ్మా? చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఈ మాట. చూడండి ఎంత బాగుందో. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేతంట మొత్తం నడకందరూ మారిపోని. ఒకరిద్దరు కాదు మారుతాం. లోతు గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ నడకలో మారిపోని, చూపులు మారిపోని, క్రియలు మారిపోని, అన్ని పాప పనులు. ఆలోచించండి పిల్లలు, భయంకరమైన వ్యభిచారంలోనైపోయారు. ఆలోచించండి. అలా ఆలోచనలు చిన్న పెద్ద తేడా లేదు, ముసలా ముదక తేడా లేదు. అందరు మనసులు పాడైపోయి, అందరు చూపులు పాడైపోయి, మంచి మాట చెప్పునా వినిపించుకోవట్లేదు. అందుకేనన్నా మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నట్టుగా. చూడండి కింద చెప్తున్నాడు దేవుడు యొక్క అద్భుతమైన మాట. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపరముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారు అక్రమమైన క్రియల విషయంలో
దినదినమును అదిగో నీతి గల తన మనసును నొప్పించుకుంటా వచ్చినట్టు గుచ్చుకుపోయేదంట ఆయనకి. ఆ పనులు చూసి ఏట్రా బాబు ఎంత దుర్మార్గంగా ఉన్నారే. మన పక్క నుంచి ఎవరైనా కుర్రోళ్ళు, చిన్న చిన్న కుర్రోళ్ళు అమ్మా మోటార్ సైకిల్ స్పీడ్గా నడిపించుకుంటా వెళ్ళి మన పక్క నుంచి ఎలా వెళ్ళి మనం గుద్దేపోయి పక్క తప్పించుకున్నారు అనుకోండి, ఏమంటాం? ఇదేంటి అంత అర్థమంతరంగా తోలుతాడు ఇటువంటి అంటారు. నేను చాలామంది నన్ను అంటారా మీదకంటా వచ్చేసి పక్కకలా తిప్పించాడు, ఈడేట్రా బాబు ఇలా తోలుతున్నాడా అంటారా. అలాగా లోతు గారు మనసు అంట రోజు కుచ్చుకునిపోయిందంట, బాధ వచ్చేసిందంట. ఎంత చెప్పినా ఇనివారు కాదంట. మారంటరా బాబు రే మారంటరా, దేవుడు ఊరుకోడరా మారపోతా చెప్పినా కానీ మారేవారు కదంట. ప్రార్థనకి వెళ్ళండిరా బాబు, నేను దేవుడిని నమ్ముకుంటారా అని చెప్తే ఇప్పుడు ఎవరైనా వింటారండి? విన్నారా? సాధారణంగా ఆలోచించండి. మనం ఓ మీటింగ్ పెట్టి అక్కడ రేణుల గురించి అంటారు కదా, ఆ ఇంటి పక్క వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏకేసాం అనుకోండి, ఒక 100 మంది వస్తారు అంతేనా? అలా కాకుండా ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ పెట్టండి. రికార్డింగ్ డ్యాన్స్ పెడితే కొంతమంది పీటలు అట్టుకుని, కొంతమంది సంచులు అట్టుకుని, ఏమా వాటర్ బాటిల్ మరి మంచినీళ్ళు సీసాలు పట్టుకుని వెళ్ళిపోతారా? ఫస్ట్ పాటగా అక్కడ ఉండరు. మగవాళ్ళు వెళ్ళేస్తాం తెలుసు మనకు, ఆడవాళ్ళు కూడా వెళ్ళేసేస్తారు. ఈ పాట ఏ పాట ఏమో ఏ పాట ఆ పాట అన్న ఆలోచన అంటే ఎలాగున్నాయి వాళ్ళ మనసులు ఎలాగున్నాయి అనుకున్నారు? అప్పుడు కూడా భయంకరమైన హృదయాలు కలిగి ఉన్నారు. ఎవరు? ఆడవారు, మగవారు, పిల్లలు, ముసలోళ్ళు కూడా పాపయుక్తమైన మనస్సు. చూడండి, రోజు చెప్పి ఆయన బాధపడేవాడంట. ఏంట్రా బాబు వెళ్ళి ఎంత చెప్పినా మారేట్రా బాబు, వెళ్ళే మనుషులు రా బాబు ఎంత చెప్పినా మారతలేదు. ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోవట్లేదు, ప్రార్థన రమ్మంటే ప్రార్థన రమ్మంటలేదు. నేను అడిగి ఉండండి కొంతమందిని, మీకు సమయం వచ్చింది కానీ చెప్తున్నాను. కొంతమంది నీ కాళ్ళు అట్టుకుంటాను రా బాబు ప్రార్థన రారన్న వాళ్ళు కూడా ఉన్నాను. నేను ఏం పట్టుకుంటారా? కాళ్ళు అట్టుకుంటాను రా బాబాయ్, మానేరా బాబాయ్, ఆ పాపపు క్రియలు మానేరా బాబు, నీ కాళ్ళు అట్టుకుంటాను ప్రార్థన రారా బాబు అని ఎంతమంది అని ఉంటాను నేను. నిజం, సమయం సందర్భం వచ్చింది కూడా చెప్తుంది. లోతు గారు మనస్సు నొప్పించుకుంటా వచ్చాడంట, రోజు కూడా బాధపడేవాడంట. ఏంటి ఇలా మారలేదు ఏంటి? చూశాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, భయంకరమైన అగ్ని గంధకాలు కురిపించేశాడు అక్కడ. లోతు కుటుంబం ఒకళ్ళని, లోతు పిల్లల్ని, లోతు గారిని తప్పించాడు. ఉన్న వాళ్ళందరినీ కూడా అగ్ని గంధకాలు కురిపించేశాడు దేవుడు. అంటా ఉంటారు చూసారా, ఏదో రోజు ఇటు పాపం పండుద్దంటారు చూసారా, పాపం పండిపోయి ముగ్గుపోయి రాలిపోయిందంటారు చూసారా. అలాగా సుధమ గుమోరు పట్టణాల్లో ఏమైపోయింది తెలుసా? కాలి బూడిదైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాలు అయింది. అమ్మా ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది తెలుసా? కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఎప్పటి నుంచి? సుధమ గుమోరు పట్టణాలు కాల్చేసి దేవుడు కొన్ని వేల సంవత్సరాలు అయినా ఎప్పటికీ కూడా గడ్డి మొలదంట అక్కడ. ఇప్పటికీ దేవుడు అన్నాడు, నీ భార్యని మీరు వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి అంటే తన భార్య వెనక్కి తిరిగిందంట. వెనక్కి తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అంటే ఏంటమ్మా? రాత్రులు భోజనం చేసి పగల బొమ్మలాగా ఉంటుంది అనుకున్నారా? ఎప్పుడో బూడిదైపోయింది. మీకు అర్థమైందా? ఉప్పు స్తంభం అంటే ఎప్పుడో అయిపోయింది. చుట్టూ ఉన్నదంతా కూడానంట గట్టి కూడా మొలదంట. ఎక్కడైతే సుధమ గుమోరు పట్టణంలో దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడో అక్కడ ఏమొలదమ్మా? గడ్డి కూడా మొలవదు. ఆలోచించండి పిల్లరా. లోతు గారు మనసులో నొచ్చుకునేవారంట, వాళ్ళ పాపాలు చూసి, వాళ్ళ పనులు చూసి, వాళ్ళ క్రియలు చూసి. ఏట్రా బాబులు ప్రార్థన రమ్మంటే రారు, ప్రార్థన చేసుకోమంటే చేసుకోరు, దేవుడి గురించి చెప్పినా వినరు. అమ్మా బాగా వినాలి మీరు. ఏంటి ఎన్నిసార్లు చెప్పినా వింటలేదేంటని ఎన్నోసార్లు బాధపడ్డాడంట లోతు గారు. ఏం చేశారు? బాధపడ్డారు. ఎప్పుడన్నా మీరు బాధపడ్డారమ్మా? అలాగా వాళ్ళు మారితే బాగుంటుంది, వీళ్ళ ప్రార్థనకు వస్తే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఆలోచించండి పిల్లరా. ఒక మనిషి బాధలు ఉన్న వాళ్ళని ఓదార్చడం ఎంత మంచిదో అమ్మా, అలాగే ఒక మనిషికి వాక్యం చెప్పాలి. వాళ్ళు మారితే అగ్నిలో నుంచి రక్షించబడతారు పిల్లరా. ఆలోచించండి. అగ్నిలో నుంచి రక్షించబడాలంటే ఏం చేయాలి మనం? ఏమో వాక్యం చెప్పాలి, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేయాలి, ప్రార్థన చేసుకోమని చెప్పాలి. అమ్మా ఏం చెప్పాలి? ప్రార్థన చేసుకోమని. మన వాళ్ళు దెబ్బలాడడం అంటే ఎరగదీసేస్తారు. దెబ్బలాట మామూలుగా దెబ్బలాట కాడా మామూలుగా ఉండదు. మాసం కోరేసామనుకోండి ముడుసులతో సహా కర్ర నవ్వులేస్తారు.
మా సువార్త తింటారా మీరు? అంతరా ముడుచుల్లో వెళ్తారా? వాక్యం చెప్పమంటే అబ్బే మాకు రాదండి. వాక్యం రావాలంటే ముందు వినాలి. ఏం చేయాలి? వాక్యం మీకు రావాలంటే వినాలి, వాక్యము చదవాలి. చదవాలా వద్దమ్మా? చదవాలి. వాక్యము వినాలి. చేపల కూర తీసుకున్నప్పుడు చక్కగా ఒక్కో ముక్క తీసుకుని ముళ్ళన్నీ తప్పించి తింటాను చూసారు, ఎంత శ్రద్ధగా ఉంటాం. వాక్యం కూడా అంత శ్రద్ధగా వినాలి. చేపల కూర చూపించిన శ్రద్ధ వాక్యం మీద చూపిస్తే మీకు వాక్యం ఎప్పుడో వచ్చేద్దా? మీరు చెప్తారా? అప్పుడు చేపరా మీరే చెప్పేస్తారు. చిన్నప్పుడు మమ్మల్ని సండే స్కూల్లో రెఫరెన్సెస్ చదివించేవారు టీచర్లు, సండే స్కూల్ టీచర్లు. దుష్టుల ఆలోచన చెప్తున్నాడు, పాపులు మార్గం 10 సార్లు చదివించేవారు. వచ్చేద్దా రాదా? వచ్చేద్దే. అలా మీరు కూడా వాక్యాన్ని చదవాలి. చదువుతమే కాదు పిల్లరా, మనసులో పెట్టుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. చదవాలి, ధ్యానించాలి. మీ చూపు, మీ ఆలోచన ఎక్కడుండాలి? వాక్యం మీద ఉండాలి, దేవుడి మీద ఉండాలి. మీ మనసు ఎక్కడుండాలి? దేవుడి మీద ఉండాలి. మీరు అలా ఉన్న రోజున మీ మనసంతా దేవుడి మీద పెట్టినప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. మీరు ఎవరికైనా వాక్యం చెప్తే ఖచ్చితంగా రక్షించబడతారు, వాళ్ళు మారతారు పిల్లరా. అంతేకాదు మీ కుటుంబాలు కూడా బాగుంటాయి. ఎందుకని? మీ మనసు, మీ చూపు వాక్యం మీద, ప్రార్థన మీద, దేవుడి మీద ఎప్పుడైతే పెట్టారో మీ కుటుంబంలో స్థితిగతులు మారతాయి పిల్లరా. లోతు గారు రోజు చెప్పేవాడంట, రే మారండి రా బాబు. రోజు ఏం చెప్పేవాడు? మారండి వాళ్ళ కోసం. నేను వీళ్ళలోకి వెళ్ళకుండా నా మనసు మార్చండి ప్రభువా, నైనా నా మనసును పవిత్రంగా ఉంచండి నాయనా. రోజు మనసు నొచ్చుకునేవాడంట, రోజు ప్రార్థన చేసుకునేవాడంట, వాళ్ళని చూసి బాధపడేవాడంట పిల్లరా. ఆలోచించండి. ఇలాగ ఊరి చివరికి వెళ్తే కొంతమంది ఉన్నారు, నేను ఇలాగ ఎప్పుడైనా ఇటు వైపుకి వెళ్ళాను అనుకో, ఎక్కడికే ఊరి చివరి అంటే ఎక్కడికి? శ్మశానం ఉంది కదా, ఆ పక్క వెళ్తే కొంతమంది బ్యాచి ఈ అత్త ఉండి డబ్బు కొట్టేవారు. దీని మీద డబ్బా ఉండేది, కొల్లు డబ్బా తెలుసా, దాని మీద డబ్బు కొట్టేవారు. వాళ్ళు చూసేవాడు, ఏంట్రా బాబు పరిస్థితి ఏంటి, ఇంటికెళ్ళరా ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా అనిపించింది. భార్య పిల్లలు ఉంటారా? పనిలో కట్టి వెళ్తా ఉండదు. బాధ వేసిందా? అలా లోతు గారు కూడా బాధపడేవాడంట, ప్రార్థన చేసేవాడంట. ఏంటి నిన్న ఈ పరిస్థితి ఏంటి, నిన్న ఇలాగ అయిపోయింది ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా అయినవారు కాదు. అందుకే ఎందాకన్నా మంచి మనిషికి ఒక మాట, గొడ్డికి ఒక దెబ్బ. దేవుడు అగ్నిగంధకాలు కురిపించేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున మీతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ప్రార్థన మీద, వాక్యం మీద మీరు మనసు పెట్టండి. మీరు నేర్చుకోండి. మీ పక్కన వాళ్ళకి వాక్యం ద్వారా వారిని రక్షించండి. మీకు ఒక మాట చెప్పమంటారా? మీరు ఒక మాట చెప్పనా? యేసుప్రభు వారు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి ఏమొస్తుంది? అది అలా చెప్పాలి. టక్ నాకు చెప్పాలి మీరు. అలాగా నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. ఆలోచించారా? ఒక మంచి వాక్యం చదివి వినిపిస్తాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం పిల్లరా. అందరూ కూడా తీసి చూడాలి ఈ మాట. 10వ అధ్యాయం 14వ వచనం పిల్లరా. ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకున్న ఎడల. ఒకవేళ మీరు మాట చెప్తున్నారు, ఈ మాట శిష్యులకి యేసుప్రభు గారు చెప్పారు. ఎవరు చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చెప్పండి. గబగబా నేను దిలాసమ్మ గారి దగ్గరికి వచ్చాను. అమ్మ బాగున్నారా? రెండయ్య గారు. పరిచయం ఉంది కాబట్టి మన ప్రార్థనకు వస్తుంది కాబట్టి పర్లేదు. పరిచయం లేని ఇంటికి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కుర్చీ వేస్తారు, కాబట్టి ఒక గ్లాస్తో మంచిలు పట్టి వస్తారు. ఇంకా ప్రేమ వాళ్ళు అయితే అయ్యగారు కాఫీ తాగండి అంటారు. అలా కాకుండా కొండలు తోముకున్న ఆవిడ బాబు మా కాలేదు ఆగలేదు అనంటే అంటారు. అలాగా
నిజంగా అంటారు. అలాగే అంటమే కాదు, ఇంకా చాలా దారుణంగా మాట్లాడతారు. చాలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఒక్కొక్కసారి ఒక సేవకుడు అంట ఒక సంఘస్థురాలు ఇంటికి వచ్చి డైలీ ప్రార్థనకు వచ్చేవాడు. ఇంటికి ప్రార్థన చేస్తాకి ఒంట్లో పోగలేదని వెళ్తే అన్నం పెట్టింది. ఓ మొత్తానండి అయ్యగారు అంటే నాకు వద్దామా, నేను అలా తిన్నాను అంటే, అయ్యగారు మిమ్మల్ని ఖాళీగా పంపించకూడదు అయ్యారు, కానీ ఒక్క మొత్తం ఎంగిలి పడండి అయ్యగారు, మీరు తింటే మా కుటుంబానికి ఆశీర్వాదకరం. సేవకుడు ఇంట్లో చేయి కడిగితే ఆశీర్వాదకరం అయ్యారు, ఒక్క మొత్త తినండి అయ్యగారు అంటే, ఆవిడ తినకుండా వెళ్ళిపోతే రాగాలని అనుకుంటారు కదా, అంటే మేము లేనుళ్ళు తొక్కు కొలమోళ్ళు అందుకే తినకుండా వెళ్ళిపోరు అనుకుంటారు కదా. అందుకని ఒక్క మొత్త పాపం కలిపి ఇలా కలుపుతుంటే అలా ఆయన వచ్చి పక్క వచ్చి అని మూసాడంట. ఎందుకు వచ్చిన బతులు ఏమైనా పని చేసుకుని బతకొచ్చు కదా అన్నాడంట. ఎవరిని? పాస్టర్ గారు. నిజంగా జరిగితే అమ్మలాగా మరి తినలా వద్దా అన్నం? తినపోతే ఈవిడేమనుకుంటుంది? వద్దన్నా ఇప్పుడు దాకా వద్దన్నాడో బలవంతంగా పెట్టిన కదా అందుకే తినలేదు అని. ఆ సేవకుడు అంట ఆ నోట్లో ముద్దలా పెట్టుకుంటుంటే ఆ నీళ్ళు కళ్ళంట నీళ్ళు నీళ్ళు కంచం అలా బండి అంట. సేవకుడు కళ్ళంటి నీళ్ళు కారుతో మంచిదా? అమ్మ ఆలోచించండి. ఎన్నో కుటుంబాలు బాగోవాలని, సంఘం బాగోవాలని, సంఘం చుట్టూ ఉన్న వాళ్ళు బాగోవాలని, పేటల వాళ్ళు బాగోవాలని, నాయకులు బాగోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసే సేవకుడు కన్నీళ్ళు పెట్టుకుని పిల్లరా లేచి అక్కడి నుంచి వచ్చేసాడంట. అప్పుడు ఎవరైతే కాంటకిచ్చి ఆ ఉమ్ము ఊసాడో ఆయన వెంటనే వారు మనసు పొందాడంట. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప సేవకుని అనేసాను నేను, ఆయన ఒక్క మాట కూడా ఎదురు చెప్పుకొని వెళ్ళిపోయాడే అని బాధపడ్డాడంట. పిల్లల మన ప్రవర్తన చూసి, మన నడవడిక చూసి, మన చూపు చూసి, మనం నడిచే విధానం చూసి మన పక్కన వాళ్ళు మారిపోతారు. పిల్లల ఈ దేవుని పరిచర్యలో కొన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం వాక్యం చెప్పినప్పుడు కొంతమంది వింటారో, కొంతమంది వినకపోతారు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? వింటే రక్షించబడతాడు, వినకపోతే శిక్షించబడతాడు. దేవుడు చెప్పిన మాట అదే. నమ్మి మిమ్మల్ని ఎవరైనా ఒక ఇంటికి చేర్చుకున్న ఎడలా వారి దగ్గర ఏం చేయాలో చెప్తాడు. చూడండి, ఇప్పుడు చదవం ఎంతమంది. ఎవడైనాను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా మీరు వారి ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. దులిపితే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? ఆలోచించండి. మీ ఇంటికి వచ్చిన వాక్యం చెప్దామని మాకు ఖాళీ లేదండి అంటారు. అమ్మా ప్రార్థన రండి అమ్మా ఒకసారి, అమ్మా ప్రార్థన రండి అమ్మా రెండోసారి, అమ్మా ప్రార్థన రండి అమ్మా దేవుని మాటలు వినండి రక్షణ పొందండి అమ్మా చెప్పించుకుని వెళ్ళిపోతున్నారు కదా. నా పాదంట వచ్చిన ధూళి అమ్మా కాళ్ళుకు వస్తుంది మట్టి, తెలుసు కదా పాత ధూళి. కాళ్ళుకు వచ్చిన మట్టి అంట యేసు ప్రభువు రెండో రాకడలో ఈ మట్టి సాక్ష్యం చెప్తుందంట దేవుడికి. ఏంటి చెప్పింది సాక్ష్యం? కాళ్ళుకు వచ్చిన మట్టి దేవునికి సాక్ష్యం చెప్తా. చూడండి ఎంతమంది చదవమ్మా. ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ కుమారు ప్రదేశాలే వారవ తగినదై ఉంటాయంట. అమ్మా ఆ పట్టణాల కంటే ఇందాక చెప్పని చూసావు, అగ్ని గంధకాలు కలిపి దేవుడు కురిపించేశాడని. సుధమ కుమారు పట్టణాల పైన వాక్యం చెబుతుంటే వినకుండా ఉన్న ప్రజల పైన, పాపం చేసిన ప్రజల పైన, ఎంత చెప్పినా వాక్యం చెప్పినా వినకపోయిన ప్రజలను చూసారా, వాళ్ళ మీద దేవుడు ఏం కురిపించాడు? అగ్ని గంధకాలు కురిపించేశాడు. కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికీ ఆ ప్రదేశంలో ఒక పచ్చని మొక్క, గడ్డి మొక్క కూడా మొలవలేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు మనం వెళ్ళి అమ్మ ప్రార్థన రండి, అమ్మ దేవుడు మాటలు వినండి అని ఎన్నిసార్లు చెప్పిన సేవకులు వింటలనే చూసారు. కొంతమంది వింటలనే చూసారా. వాళ్ళకే మనం ప్రార్థనలు ఏమవుద్దంట? క్రీస్తు రాకడకే సాక్షిగా నిలబడద్దంట. దేవుని రాకడకే
ప్రభు రెండోసారి వస్తారు కదమ్మా, రెండో రాకడికే. ప్రభు వచ్చినప్పుడు ఆ పాద ధూళి సాక్ష్యం చెప్తుందంట. అప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయి చూసారా, అంతకంటే 2 రెట్టింపులు ఉంటుందంట వాళ్ళకి. ఎవరికి? ఎవరైతే దేవుని మాటకి లోబడరో, ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన రారో, ఎన్నిసార్లు చెప్పినా రక్షణ పొందరో, ఎన్నిసార్లు చెప్పినా బాప్తిసం తీసుకోరో, ఎన్నిసార్లు చెప్పినా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయరో, దేవుని మాటకి ఎవరైతే వినరో వాళ్ళ గతి ఏమవుతుందంట? సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయి చూసారా, దానికంటే 2 అగ్ని. ఆలోచించండి పిల్లరా. విన్నవారు రక్షించబడతారు. విన్నవారికి ఏమవుతుంది? రక్షణ, కుటుంబంలో మనశ్శాంతి, కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది. దేవుని మాట విన్నవారికి ఆరోగ్యం ఉంటుంది, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సమస్యలు పరిష్కారం చేస్తాడు దేవుడు. ఆలోచించారా? వింటే మారు మనసు, వినకపోతే శిక్ష. చూసారా పిల్లరా? మీకు అదే చెప్తున్నాను, 10 సార్లు దేవుని మాటలో వినకుండా నిర్లక్ష్యంగా ఉండకండి. మీరు వింటే మీ కుటుంబాలు బాగుంటాయి, వినకపోతే ఏమవుతుంది? భయంకరమైన శిక్ష. రక్షించే దేవుడే శిక్షించడానికి వస్తాడు, దయ చూపే దేవుడే మిమ్మల్ని దహించడానికి వస్తాడు. రక్షకుడు 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 రక్షకుడే, కానీ నువ్వు వింటే రక్షణ, వినకపోతే శిక్షణ. ఆలోచించండి పిల్లరా. ఇదిగో పాపపు జీవితాల్ని ఎంతోమంది ఇష్టపట్టవారం దొంగలు మారిపోయి తమ కుటుంబాలు ఈ రోజుని సేవ పరిచర్యలో ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆలోచించారా? రౌడీ షీటర్లు మారిపోయారు. ఆలోచించండి పిల్లరా. మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి చిన్నపాటి పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వస్తే మీరు రక్షణ పొందుతారు, మీ కుటుంబాలు కూడా రక్షణ పొంది దేవుని మార్గంలోకి, మంచి మార్గంలో నడుస్తారు. దేవుని యందు భయభక్తులతో ఉంటారు. దేవుని వాక్యాన్ని మీరు వినండి, ఆ మాట ప్రకారం మీ కుటుంబం కూడా రక్షణలో పొందండి పిల్లరా. ఆలోచించండి. రక్షించే దేవుడు శిక్షించడానికి వస్తున్నాడు రెండో రాకడలో. మనకు రక్తాన్ని ఇచ్చిన దేవుడు అగ్నితో వస్తున్నాడు. అమ్మా, మనకు ఏమిచ్చాడు దేవుడు? యేసుప్రభు గారు రక్తాన్ని ఇచ్చాడు కదా. ఆ దేవుడే మారిపోతే, మనసు మార్చుకోకపోతే అగ్నితో వస్తున్నాడు శిక్షించడానికి. ఆలోచించండి పిల్లరా. ఈ యొక్క మన కాళ్ళ ధూళి వాక్యం చెబుతున్నప్పుడు వినకపోతే, సేవకుడు చెప్తున్న వాక్యం చెప్పినప్పుడు వినకపోతే, ఆ ధూళి, ఆ మట్టి దేవుడికి సాక్ష్యం చెప్తుందంట పిల్లరా. చదువు మా మాట అంత పొందాం. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకోనకపోతే, మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశాల గతియే ఓర్వ తగినై ఉండినని మీతో చెప్పుతున్నాను ప్రియులారా. ఆలోచించండి. దేవుని మాటలు వినండి, పదే చెప్పించుకోకండి. మీరు నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారు. ఆలోచించండి. మీరు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మీ కుటుంబాలు బాగుంటాయి. మీ ఇబ్బందులు, మీ పరిస్థితులు దేవుడు తీరుస్తాడు. మీ కన్నీళ్లు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. మీరు మనసు మార్చుకుని ఆయన పాదాల దగ్గర మీరు ప్రార్థన చేయండి. మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కబెట్టేస్తాడు. మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. మీకు అనారోగ్యంగా ఉందా? అయితే ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. ఆలోచించండి పిల్లరా. దేవుడు చెప్పిన వినకుండా, సేవకులు చెప్తున్న మాటలు మీరు వినకుండా, వాక్యానికి మీరు లోబడకుండా ఉంటే సేవకులు పాద ధూళే రెండో రాకడికే సాక్ష్యం చెప్తుందంట. మట్టి సాక్ష్యం చెప్తుందంట. ఏ సాక్ష్యం చెప్తుందమ్మా? మట్టి. ఆలోచించండి పిల్లరా. దేవుని యందు అందరూ కుటుంబాలు దేవుని యందు భయభక్తులతో ఉందాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.